హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కెనడాలో. సో నాకు యాక్చువల్గా కపుల్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చాయండి. ఏంటి అంటే బేబీ డెలివరీ ఇన్ కెనడా, దానికి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ప్రొసీజర్ ఏంటి, లాంటి క్వశ్చన్స్తో కపుల్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చాయి. సో నేను అందుకని ఇవాళ హౌసింగ్ కాకుండా ఈ టాపిక్ పైన చేద్దామని చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ టాపిక్లో నేను ఏం కవర్ చేస్తున్నాను అంటే లైక్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి మనకి ఇన్ కేస్ హెల్త్ కార్డ్ ఉంటే, పబ్లిక్ హెల్త్ కార్డ్ ఉంటే ఎంత అవుతుంది, అండ్ అలాగే ఇన్సూరెన్స్ పైన ఉంటే ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత అవుతుంది అని, అండ్ అలాగే ఈజ్ బేబీ టూరిజం ఈజ్ లీగల్ ఇన్ కెనడా ఆర్ నాట్ అని. సో ఇవే కాకుండా ఇన్ కేస్ బేబీ కనుక కెనడాలో పుట్టినట్టయితే పేరెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, అండ్ అలాగే బేబీకి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఇవే కాకుండా చిన్న చిన్న టిప్స్ అండ్ ఆల్సో సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ నో అబౌట్ ఇట్, అది మొత్తం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీటన్నిటిలోకి డీటెయిల్గా వెళ్ళే ముందు ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా కెనడాలో. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను మీకు ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఇన్సూరెన్స్ ఇన్ కేస్ మనకి ఇన్సూరెన్స్ లేకుండా మనం హెల్త్ కార్డ్ పైన డిపెండ్ అయ్యి ఉంటే లైక్ ఎంత అవుతుంది, వేటికి మనం ఖర్చు చేయాల్సి వస్తుంది అనే దానిపైన నేను మీకు చెప్తాను. సో ఇన్ కేస్ మీరు పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వనివ్వండి ఆర్ సిటిజన్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఆన్ యువర్ వర్క్ పర్మిట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. సో మీకు హెల్త్ కార్డ్ ఉంటుంది కదా, సో దానిపైన యూ నో నీడ్ టు పే ఈవెన్ అ సింగిల్ పెనీ అనమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ ఫర్ యూ. క్లినిక్ విజిట్సే కానివ్వండి, లైక్ చెకప్సే కానివ్వండి, ఆర్ ఎల్స్ డెలివరీ టైంలో, ఆర్ ఎల్స్ ఈవెన్ బేబీస్కి ఈవెన్ వ్యాక్సినేషన్స్ కూడా ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టాక వ్యాక్సినేషన్స్ కూడా ఫ్రీ ఉంటాయండి. మీరైతే పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో నేను ఈ టాపిక్లో వ్యాక్సినేషన్స్ గురించి ఏం కవర్ చేయట్లేదు, జస్ట్ నేను చెప్తున్నాను యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ అని చెప్పేసి వ్యాక్సినేషన్స్కి. సో ఇన్ కేస్ మీకు కనుక హెల్త్ కార్డ్ ఉంటే యాజ్ ఐ టోల్డ్ యూ నో నీడ్ టు పే ఈవెన్ ఎ సింగిల్ పెనీ. బట్ ఇక్కడ కెనడాలో ప్రినాటల్ ట్యాబ్లెట్స్ యూస్ చేయమని చెప్తారు. వాటికి మట్టుకు మీరు యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ అనమాట ప్రినాటల్ మెడిసిన్స్కి. సో ఇన్ కేస్ అప్పుడు మీ కంపెనీ నుండి కానీ ఆర్ మీ ఓన్గా కానీ ఇన్సూరెన్స్ ఉండుంటే మెడికేషన్కి మీరు మీ డాక్టర్ని అడగొచ్చు అవి ప్రిస్క్రైబ్ చేయమని. సో ఇన్ కేస్ డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేసినట్టయితే అది మీకు ఇన్సూరెన్స్లో వర్క్ అవుతుంది. లైక్ మీ ఇన్సూరెన్స్ పోను లైక్ కొంచెం అమౌంట్ మీ హ్యాండ్ నుండి పే చేయాల్సి వస్తుంది. సో అప్రాక్సిమేట్గా అది ఒక $5 to $10 మధ్యలో ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ లేకపోతే మట్టుకు యూ హ్యావ్ టు పే అరౌండ్ సమ్ $20 అట్లా ఉంటుంది ఎవ్రీ టైంకి. సో అదే అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ స్లైడ్లో పర్టికులర్గా ఇన్సూరెన్స్ ఉంటే ఎంత అవుతుంది అండ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత అవుతుంది అని చెప్దాం అనుకుంటున్నాను, హెల్త్ కార్డ్ లేకుండా ఇది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈచ్ విజిట్, ఇన్ కేస్ మీరు డాక్టర్ దగ్గరికి ఈచ్ విజిట్కి వెళ్తే ఇన్సూరెన్స్ లేకపోతే మీరు మీ పాకెట్స్ నుండి $100 to $150 వరకు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ విజిట్కి. ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే మీరు 0% పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే స్కానింగ్స్కి అలాంటి వాటికి $300 to $500 పే చేయాలి ఇన్సూరెన్స్ లేకపోతే. ఆర్ ఇన్సూరెన్స్ ఉంటే లైక్ you no need to pay anything or up to $300. It depends upon your insurance. And alage normal delivery aithe you have to pay $5,000 to $8,000. And in case if you have insurance, it's around in between $0 to $1,000. The same thing with C-section anamata, $0 to $1,000 if you have ఇన్సూరెన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్, C-section కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, $10,000 to $12,000 పే చేయాలి. సో ఇక్కడ కొంతమంది ఏంటి అంటే సమ్ పీపుల్ విల్ ప్రిఫర్ టు గెట్ డెలివరీ అండ్ హోమ్ అనమాట, హాస్పిటల్కి వెళ్ళకుండా. సో అప్పుడు వాళ్ళు మిడ్వైఫ్ని పెట్టుకుంటారు. మిడ్వైఫ్ అనేవాళ్ళు లైక్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు డెలివరీ చేయడానికి. సో ఇన్ కేస్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ లేకపోతే $2,500 అండ్ ఇన్సూరెన్స్ ఉంటే $800 to $2,500 పే చేయాల్సి ఉంటుంది మిడ్వైఫ్స్కి. సో అది యా. సో ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లేకపోతే డిఫరెన్స్ అదండి.
అండ్ లైక్ అది కూడా ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ కూడా ఇట్ టోటలీ అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే కాదు, అది సమ్వేర్ హియర్ అండ్ దేర్. నేను అది ఇంటర్నెట్ నుండి చూసి మీకు చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ టూరిజం ఈజ్ ఇట్ లీగల్ ఇన్ కెనడా ఆర్ నాట్ అని. సో బేబీ టూరిజం అనేది కెనడాలో ఇట్స్ లీగల్ అండి. లైక్ కెనడాలో ఏంటంటే బేబీ పుట్టగానే లైక్ హీ ఆర్ షీ విల్ గెట్ ద సిటిజన్షిప్ అనమాట. సో దానికోసం అని చెప్పి కూడా లైక్ సమ్ విజిటర్స్ వచ్చి ఇక్కడ డెలివరీ చేసుకుని వెళ్తుంటారు, సో దట్ బేబీ విల్ గెట్ సిటిజన్షిప్ అనేది. సో దీనికోసం అయితే వాళ్ళు కొన్ని ఫండ్స్ అమౌంట్స్ చూపించాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ప్రాపర్ రీజన్ కూడా చెప్పాలి అనుకుంటాను. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్. యాక్చువల్గా దీని గురించి నాకు ఐడియా లేదు. నేను జస్ట్ చదివింది నేను ఏదైతే ఇంటర్నెట్లో చూసి చదివానో అది మీకు చెప్తున్నాను. లైక్ సో కాకపోతే ఏంటంటే బేబీ టూరిజం అనేది ఇట్స్ టోటలీ లీగల్ ఇన్ కెనడా. ఎనీవన్ క్యాన్ కమ్ హియర్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ ఆర్ వాట్ ఎవర్, దే కెన్ కమ్ హియర్ ఫర్ ద బేబీ డెలివరీ అనమాట. సో దట్ బేబీ విల్ గెట్ ద సిటిజన్షిప్. సో అది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైక్ ఇన్ కేస్ బేబీ కనుక కెనడాలో పుట్టినట్టయితే పేరెంట్స్కి కానీ ఆర్ ఎల్స్ బేబీకి కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో ఇన్ కేస్ బేబీ కనుక కెనడాలో పుడితే ఫస్ట్ థింగ్ వచ్చేసి హీ ఆర్ షీ విల్ గెట్ ద కెనడియన్ సిటిజన్షిప్ అనమాట. సో ఈ సిటిజన్షిప్కి లైక్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఇంపార్టెన్స్. లైక్ చాలా కంట్రీస్కి కూడా వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చు. సో అదొక గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్, ఫ్రీ ఎడ్యుకేషన్, అండ్ అలాగే బేబీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ చైల్డ్ కేర్ బెనిఫిట్స్ ఇన్ కెనడా. సో ఇవన్నీ కూడా బేబీకి వస్తాయి, బట్ పేరెంట్స్కి మటుకు ఎలాంటి బెనిఫిట్స్ రావు. లైక్ ఏంటి అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి కానీ ఆర్ ఎల్స్ కెనడియన్ సిటిజన్షిప్కి కానీ ఎలాంటి పాయింట్స్ యాడ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ బేబీకి మట్టుకు he or she'll get those benefits. But after like when baby reach 18 years of age, అప్పుడు they can sponsor parents to as a permanent residence టు స్టే ఇన్ ద కంట్రీ ఆఫ్ కెనడా అనమాట. సో అదొక్కటి మట్టుకు లైక్ ఆఫ్టర్ రీచింగ్ 18 years అదొకటి వస్తుంది. బట్ అదర్ దాన్ దట్ పేరెంట్స్కి అయితే ఏమీ రావు. సో నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ అలాగే చైల్డ్ కేర్ బెనిఫిట్స్ ఇవి మట్టుకు వస్తాయి. సో ఇది ఎవరికైనా వస్తాయండి, అన్లెస్ లైక్ మీరు ఏ కంట్రీ నుండి వచ్చినా కూడా లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ we need to carry to the hospital for the delivery అని చెప్పేసి. సో మనకి ముందుగానే డాక్టర్స్ ఆర్ నర్సెస్ చెప్తారండి, మీరు డెలివరీకి ముందు యూ హ్యావ్ టు. ఇక్కడ కెనడాలో ఏంటంటే కొన్ని ప్రినాటల్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఇన్ కేస్ మీరు కనుక అక్కడ అటెండ్ అయినట్టయితే వాళ్ళు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ అవేంటి అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. మాంట్రియాల్లో అయితే చాలా క్లాసెస్ కండక్ట్ చేస్తారు, కోర్టు వచ్చి అక్కడ సైడ్. సో మీకు ఛాన్స్ ఉంటే కనుక ఇఫ్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్, యూ కెన్ అటెండ్ దోస్ క్లాసెస్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. సో వాళ్ళు చెప్తారు ఒక కిట్ రెడీ చేసుకోమని. ఏంటి అంటే బేబీ టాయిలెటరీస్ కానీ, బేబీ డైపర్స్ కానీ, అండ్ బేబీవి ఒక టూ to 3 pairs ఆఫ్ క్లోత్స్, అండ్ అలాగే మీవి సమ్ క్లోత్స్, ఇలాంటి బేసిక్ స్టఫ్ పెట్టుకుంటే చాలు. అండ్ ఎనీ మెడికల్ రికార్డ్స్ ఉంటే అవి కూడా పెట్టుకోండి. ఇన్ కేస్ నార్మల్ డెలివరీ అయితే 1 to 3 days ఆర్ 1 to 2 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఇన్ కేస్ సి సెక్షన్ అయితే 2 to 4 days వరకు మీరు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంతే కాకుండా మీరు యూ హ్యావ్ టు క్యారీ ద బేబీ ఇన్ఫాంట్ కార్ సీట్ అనమాట. ఈ కార్ సీట్ అనేది లేకపోతే బేబీని మీకు పంపించరు. సో కార్ సీట్ అనేది కంపల్సరీ. ఇన్ కేస్ వాళ్ళు చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ నాట్ అలో ద బేబీ. అండ్ ఆల్సో కార్ సీట్ కొనే ముందు మీరు చెక్ చేయండి, కార్ సీట్ బ్యాక్ సైడ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఉంది లేనిది చెక్ చేసుకోండి. సో ఎక్స్పైరీ డేట్ అయిపోతే మటుకు ఇట్స్ నాట్ లైక్ అడ్వైజబుల్ టు యూజ్ దట్ కార్ సీట్. సో అది చెక్ చేసుకొని కొనండి. ఇన్ కేస్ మీరు స్ట్రోలర్ కొనేటప్పుడైతే కార్ సీట్ ఉన్న స్ట్రోలర్ తీసుకుంటే మీకు అప్పుడు లైక్ ఇట్స్ అ గుడ్ డీల్లో వస్తుంది మీకు. సో దట్స్ ద బెస్ట్ ఆప్షన్. And car seat is a must and should to get the baby from the hospital to the home.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు రిజిస్టర్ అ చైల్డ్ ఇన్ కెనడా. సో కెనడాలో బేబీ రిజిస్ట్రీ అనేది ఏంటంటే ఈచ్ ప్రావిన్స్కి డిఫరెంట్ ఉంటుందండి. సో ఫర్ దాట్ వన్ యూ హ్యావ్ టు ఎయిదర్ మీరు నేను చెప్పినట్టుగా ప్రీనాటల్ క్లాసెస్ అటెండ్ అయితే అక్కడ మీరు అడగచ్చు. లేదు అంటే డెలివరీ టైంలో హాస్పిటల్లో అడిగినా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా చెప్తారు. సో మాంట్రియాల్లో మా వరకు అయితే మేము మాంట్రియాల్లో హాస్పిటల్లోనే మేము పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసాము. సో వాళ్ళే అవన్నీ పంపించారు. వాళ్ళే ప్రాసెస్ లైక్ సిటిజన్ లైక్ ఏంటి అంటే రికార్డ్ ఐ మీన్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఆర్ ఎల్స్ చైల్డ్ కేర్ బెనిఫిట్స్ వీటన్నిటికీ కూడా మేము అక్కడే ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చాము. వాళ్ళే పంపించారనమాట. సో మాంట్రియల్ అయితే అలా ఉండింది. బట్ ఒంటారియోలో వచ్చేప్పటికి బేబీ పుట్టాక వితిన్ 30 డేస్లో మనము బేబీది రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ బేబీ బర్త్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది వితిన్ 30 డేస్లో. అది ఒంటారియోలో రూల్ అండి. సో ఈ విధంగా ఎవ్రీ ప్రావిన్స్కి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో అవి మీరు పర్టికులర్ మీ దగ్గర చెక్ చేసుకోండి. సో ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. స్టే సేఫ్ అండ్ సెక్యూర్.